మామూలుగా లేదన్న సినిమా, నిజంగా చెప్తున్నా. మామూలుగా అంటే మామూలుగా లేదన్న సినిమా, వేరే లెవెల్ ఉంది అన్న. హీరోని గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నా, హీరోని అన్ని చూపించేసిందే, సినిమాలు అన్ని చూపించేసిందే. సినిమా సూపర్ హిట్. ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఉంటది భయ్యా, 15 నిమిషాలు ఎంట్రీ ఉంటది భయ్యా. సీన్ వేరే భయ్యా, కోమాలకు వెళ్ళిపోతారు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోమాలకు వెళ్ళిపోతారు. అట్లుంటది భయ్యా ఎన్టీఆర్ అన్న సీను, వేరే లెవెల్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఆ సీన్ కోసం అయితే గూస్ బంప్స్ భయ్యా. ఒక్కొక్క ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్, ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్, ఆఖరికి ట్విస్ట్ అన్న. ఆఖరికి మీరు కొట్లాడుకోకూరి, రితిక్ రోషన్ మేమిద్దరం ఒక్కటైపోతామని చెప్పి క్లైమాక్స్ డామినేట్ ఏందన్నా. హీరోనే ఎన్టీఆర్ అన్న అయితేను ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎంట్రీ ఇస్తా ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, కింది నుంచి ఒక లుక్స్ నడుస్తూ ఉంటే పిక్చర్లు అయిపోతారు ప్రేక్షకులు. అట్లుందన్న సీన్స్, నిజం చెప్తున్నా. ఎన్ని సినిమాల్లో రాని లుక్స్, ఎన్ని సినిమాల్లో లేని లుక్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నిజంగా చెప్తున్నా భయ్యా, నిజంగా చెప్తా, వేరే లెవెల్ భయ్యా. కూలీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కూలీ సినిమా ఉంటుందా ఉండదా అనేది ప్రేక్షకులు ఇప్పుడే షో పడ్డది, ఇప్పుడే ఫస్ట్ రివ్యూ వస్తుంది. ఇంకొక రోజు, ఒక రోజు తర్వాత థియేటర్లు బద్దలైపోతాయి. వార్ 2 థియేటర్లు బద్దలైపోతాయి, కూలీకి థియేటర్లు తగ్గిపోతాయి. నెగిటివ్ రోల్లో చూపించడం కాదు, సినిమా చూసిన తర్వాత మీకు నెగిటివ్ రోగా పాజిటివ్ రోగా అర్థమవుతుంది. సినిమాలో ఎన్టీఆర్ అన్ననే పాజిటివ్, ఎన్టీఆర్ అన్ననే తోపు, దమ్ముంటే ఆపు. హనుమాన్ అన్ని సినిమాల్ని క్రాక్ చేశారు భయ్యా. రయ్యా 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 రయ్యా, ఏ మ్యాన్, స్టీల్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ప్లాస్టిక్ మ్యాన్ అనుకో, ఏదన్నా అనుకో, ఏ మ్యాన్ అని అనుకో, పాప ఏది భయ్యా ఫైట్ లో గాల్లోనే ఎగిసి తన్నుకొని ట్రైన్ మీద గాల్లోనే, ఫైట్ మీద గాల్లోనే, ఆఖరికి నేలల్లో పడవల్లో కూడా గాల్లోనే ఫైట్లు, అన్ని గాల్లోనే ఉన్నాయి. డైలాగుల గాల్లోనే, సాంగ్స్ గాల్లోనే, యాక్టింగ్ స్టోరీ గాల్లోనే. ఇది ఒక గాలి సినిమా భయ్యా. హైలైట్ అదిరిపోయింది, అదే సినిమా మాత్రం అదిరిపోయింది భయ్యా. స్పైడర్ మ్యాన్, సోవర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అన్ని క్రాక్ చేసిన అంతే. సినిమాలో ఒక పక్క హృతిక్ రోషన్ అన్న, ఎన్టీఆర్ అన్న ఇద్దరు కొట్లాడుకుంటుంటే అబ్బా ఈ కొట్లాడుకుంటూ నాకైతే ఫ్రెండ్స్ భయ్యా, బెస్ట్ ఫ్రెండ్స్. దేశం కోసం వాళ్ళిద్దరు త్యాగం చేస్తుంటే వాళ్ళ ప్రాణాల్లో ఫ్రెండ్షిప్ ని ఏమంటుందని క్యాన్సర్ ఫ్రెండ్షిప్ ని నరికి దేశం కోసం వాళ్ళు పడే తపన, ఆ బాధ అదే. కాబట్టి వారి సినిమా మాత్రం పోయా, ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ ఇద్దరు ఎక్కడ తగ్గర, ఇద్దరికి ఫైట్లో కానీ, డ్యాన్సుల్లో కానీ, డైలాగుల్లో కానీ, యాక్టింగ్ లో కానీ. హీరోయిన్ మేడం, నాకు హీరోయిన్ కీరకాయని కోసుకొని తినేద్దు అనిపిస్తుంది పోయా. ఏముంది పోయా, బిక్రీలో ఉంది పోయా. ఎవరైనా పెళ్లి కానోళ్ళు ఎవరైనా ఈ సినిమాకి వస్తే పోయా, పెళ్లి కానోళ్ళు ఈ సినిమాకి వచ్చారంటే ఖైరాత్ వచ్చే ప్రేమల పట్ట ఖాయం వచ్చాయి. మీకు ఈ జాముల పెళ్లి కావక రాత్రి కల్లో మీ ఖైరాత్ అని వస్తుంది. పెళ్ళైన వాళ్ళు వచ్చినా కూడా ఏముంది, కాసేపు చూస్తారు, కారిపోద్ది ఎక్కడ చెప్పా. కనెక్షన్ అయితే ఇప్పుడే చెప్తారా, వారి సినిమా ఎన్ని దేశాల్లో ఈ సినిమా తీశారో అంటే ఇంచుమించుగా ఈ వార్ 2 ఈ సినిమాని అన్ని దేశాలు తీసేశారు, అంటే కవర్ చేశారు అన్నమాట. అన్ని దేశాలు చెప్తున్నా, ఎన్ని దేశాల్లో అయితే ఈ సినిమా తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్లు 1,00,000 కోట్లు రావాలంతే, వస్తుందంతే, ఆడుతుందంతే, ఆడిస్తామంతే, ఆడబోతుందంతే. ఇద్దరల్లా సమానంగా ఉన్నారు, ఇద్దరల్లా బాగానే చేశారు. బాగుంది మూవీ, బాగుంది కానీ డాన్స్ లేదని కొంచెం హట్ అవుతున్నాము. డాన్స్ ఉంటుందని మేము వచ్చాము, డాన్స్ లేదండి. సాంగ్స్ బాగున్నాయి దాంట్లో. ఏమి అంటే మనకు ఉంటుంది 199 వరకు మనకి 100 ఉంటే 99 వరకు ఇస్తాను. మొన్న మన పవన్ కళ్యాణ్ అడిగారు, అది 9 ఉన్నా 5 ఉన్నా ఏది ఉన్నా నిన్న 100 ఇస్తారని చెప్పిన, దానికేం చెప్తారు చెప్పండి, ఎవరు చెప్పండి. మనకి ఎన్టీఆర్ సాటే ఎవరు లేరు. మన పవన్ కళ్యాణ్ ఓకేనా, పవన్ కళ్యాణ్ గారు మన ఎన్టీఆర్ గారు
అంత డాన్స్ లేదని కొంచెం మనసు ఏదోలాగా డాన్స్ ఏముంది ఏముంది ఆ స్టెప్ రెండే ఇచ్చారు, ఇంకేమి ఇచ్చారండి. అందుకే ఒకటే ఉంది కదండి, ఇంకే మిగతావి డాన్స్ లేదు ఏం లేదు, ఇంకేముంది ఆ డాన్స్ లేదని మిస్ అవుతున్నామని కొంచెం హట్ బాధగానే ఉంది. నిజంగా బాధపడుతున్నాను, నిజంగా బాధపడుతున్నాను. పడతానండి. ఒక డాన్స్ గురించి ఏంటి, డాన్స్ అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. నాకు ఆ డాన్స్ గురించి మిస్ అయ్యి ఇంకా మైండ్ పనిచేయట్లేదు, అసలు నచ్చలేదు కూడా. అంటే డాన్స్ ఉంటే ఇంకా కొంచెం హైలైట్ ఉంది, 2 పాటలు పెట్టి ఉంటే డాన్స్ ఉంటే సూపర్ ఉంది అని అనిపిస్తుంది. మరి ఎవరు చెప్పారో లేదో తెలియదు అనిపిస్తుంది. చూస్తారు కదా అందరు ఫ్యాన్స్ ఉంటారండి, కాకపోతే ఒకటే చెప్తున్నారు ఏంటంటే మనకి డాన్స్ మిస్ అయిందండి సార్ది, అదే నేను చెప్తున్నాను. ఓకేనా, మూవీ సూపర్ గా ఉంది, బాగుందండి. డామినేట్ చేసింది అన్నయ్య, డామినేట్ చేసింది ఆల్రెడీ. ఇండియాలో ఋతిక్ రోషన్ డామినేట్ చేసింది ఒక ఎన్టీఆర్ మాత్రమే, ఏ హీరో వల్ల సాధ్యం కాదు. అది ఎలా అనిపిస్తుంది ఇద్దరు కాంబినేషన్ కానీ అన్న, 2 యంగ్ టైగర్లు పక్కన పెట్టుకుని డాన్స్ చేయిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్న ఈ సినిమా. 2 టైగర్లు మన రోడ్డు మీద 2 టైగర్లు వార్ చేసుకుంటూ ఎలా చూస్తావు అలా చూసాను ఈ సినిమా. నేను ఆకాశంలో చెక్కులు ఉంటాయి, మా ఎన్టీఆర్ అని జోబిడ్లో రికార్డులు ఉంటాయి. నా చాలా మంది అలాగే మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ అని తొక్కేయడానికి చూస్తున్నారు, ఆయన ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడు. అది గురు సినిమా సూపర్ గురు. నేను వార్ 2 సినిమా చూసిన, వార్ 2 సినిమా వేరే లెవెల్ ఉంది. ఎన్టీఆర్ అన్నా ఉంటే వార్ 1 సైడ్ గురు వేరే లెవెల్ యాక్టింగ్. అసలు రితిక్ రోషన్ అసలు చూస్తుంటే గూస్ బంప్స్, అసలు నరాలు ఎంట్రికలు తేలిపోయినాయి. అసలు ఏమి అబ్బా, ఏం ఫైట్లు, ఏం సీన్లు. అబ్బా అబ్బా అబ్బా, వార్ 2 అయితే చెప్తున్నా 1,00,000 కోట్లు, 13 లక్షల కోట్లు. ఎన్ని మామూలుగా లేదు, హౌస్ ఫుల్, మొత్తం టికెట్లు ఫుల్, 3 రోజుల నుంచి ఫుల్. యాక్చువల్గా నేను మన కూలీ సినిమాకి వెళ్దాం అనుకున్నా, కూలీ సినిమా హౌస్ ఫుల్ అయిపోయింది. అందులో మన ఉపేంద్ర, అమీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు, కానీ టికెట్ దొరకలేదు నాకు. కానీ వార్ 2 టికెట్ దొరికింది, వార్ 2కి వెళ్ళాను. వార్ 2 లెవెల్ వేరే లెవెల్ గురు, సూపర్ గురు. చెప్పడానికి నా మాటలు రావట్లేదు. ఎన్టీఆర్ అనే యాక్టింగ్ సేమ్ ఈక్వల్ ఉంది. మన ఎవరు రితిక్ రోషన్ యాక్టింగ్ వేరే లెవెల్. అతను బాడీ అబ్బా, అసలు క్రిష్ సినిమా చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అది కనిపించింది ఇక్కడ సినిమాలో. అసలు ఆ ఫైట్ సీన్లు, ఆ మ్యూజిక్, ఆ ఎఫెక్ట్స్, ఆ కళ్ళు, అబ్బా రితిక్ రోషన్ కళ్ళు చూస్తుంటే అసలు అయితే అబ్బా, ఆయన కళ్ళు ఏంటి, ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏంది. లాస్ట్ ఫైట్ వేరే లెవెల్ ఫైట్లు ఉన్నాయి చూడబ్బా. ఈ ఫైట్లలో అసలు చెప్పలేను, అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా. ఓవరాల్ మూవీ ఎక్కడ బోర్ లేదు, సూపర్ మూవీ. వార్ 2 బెస్ట్ ఉంది చాలా. అంటే ఎన్టీఆర్ ఏమో గ్రేస్ కనిపించింది, హృతిక్ రోషన్ ఏమో స్టైల్ కనిపించింది. ఇద్దరు టాప్ క్లాస్ ఉన్నారు. ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడేమో అనుకున్నాను, కానీ హృతిక్ రోషన్ ఇద్దరు ఈక్వల్గా చేశారు. హిట్, డెఫినెట్ హిట్. మూవీ డెఫినెట్ హిట్, సూపర్ మంచి హిట్. బట్ ఇట్ ఇస్ ద ప్రాపర్ కమర్షియల్ స్పై థ్రిల్లర్ అంతే. లేదు, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన ఎంట్రీ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ, ఎందుకంటే ఆయన బాడీ కానీ, ఫిజిక్ కానీ, ఆయన ఫైట్ చేసిన సీక్వెన్సెస్ కానీ, ఎమోషనల్ కానీ, ప్లస్ ఆయనకి చాలా కాంప్లెక్స్, మల్టీ లేయర్డ్, మల్టీ షేడ్స్ అన్న క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి రియల్ పెర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం వచ్చింది అతనికి. ప్లెయిన్ వెనిల్లా హీరో క్యారెక్టర్ అంటే ఏముంది, హీరోయిన్తో 4 డ్యాన్సులు, అక్కడ నుంచి ఫైట్లు ఇయ్యే కదా, అలా కాదు. ఇందులో కొన్నాళ్ళు మనకు వాడు భయంకరడా మంచివాడా తెలిసి తెలియకుండా ఉండడంతో చాలా ఫైటింగ్స్ అంటే పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు. 6-7 ఫైట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి టాప్ క్లాస్ యాక్షన్ బ్లాక్స్, ఫంటాస్టిక్గా ఉంది. హాలీవుడ్లోకి వెళ్ళిపోయాడు. సెకండ్ హాఫ్లో అలా ఏం లేదండి, అంటే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. విక్రమ్ తర్వాత రఘు అని చెప్పి విక్రమ్ రఘుగా మారనమాట. ఫైన్, లాస్ట్లో ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది అన్నమాట. అసలు వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. కూలీ 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 అంటున్నారు కదా, ఎన్టీఆర్ గారి అభిమానికి చెప్తానా, కాలా రెగ్యులర్ చెప్తా అన్నా, వేరే లెవెల్ సినిమా. డూ వాచ్ ఇన్ థియేటర్స్. You can't tell that. Both were absolutely fantastic. So, how is the fight sequence movie? You should watch the movie. I'm not gonna reveal it. You should watch the movie. What about the action scenes? The movie is about action. The whole movie is about action. So, what is highlight scenes in the movie? Highlight scenes.
When Hrithik Roshan and NTR's entry, and then when they met, that was the best. What about direction? Movie will be hits or direction. Obviously, you should get it. India is the first Bollywood movie. How it's expected? It was very unexpected, very very surprising. So yeah, very good. Okay, how much rating in this movie? What to? 10 on 10. Okay, thank you. లాగ్ ఉంది సినిమాలో అన్నారు ఏంటి లాగ్ ఏం లేదు లాగ్ ఏం లేదు సినిమా లాగ్ ఏం లేదు Bound. సినిమా లాగ్ ఏం నచ్చింది మీకు హైలైట్స్ NTR action. ఇండియా యాక్షన్ అండ్ యాక్షన్ NTR మూవీ action, Hrithik action. ట్విస్ట్స్ కూడా చాలా ఉన్నాయి ట్విస్టులు కూడా చాలా ఉన్నాయి హీరోనా విలన్ అనేది మీరే తెలుసుకోవాలి ఇద్దరిని ఈక్వల్ గా చూపించారు, బాగున్నాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా తక్కువ చేసి చూపించారు. లేదు ఈక్వల్ గా ఉంది.